వీడియో ఎండ్ దాకా చూడండి. పబ్జీ సీజన్ 16 రాయల్ పాస్ గివ్ అవే ఉంటుంది. డీటెయిల్స్ అండ్ రూల్స్ ఎండ్లో చెప్తాను. ప్రభాస్ తన పేరు తన సినిమా నుండి వార్తలు లేనిదే ఒక్కరోజు కూడా ఉండదు. బాహుబలి ఫ్రాంచైజ్ భారతీయ సినిమాల్లోనే ఇప్పటి వరకు అతిపెద్ద హిట్ అయినప్పటి నుండి అతని పేరు దేశం యొక్క హృదయ స్పందనగా మారింది. ప్రస్తుతం ప్రభాస్ నుండి రాబోయే చిత్రం రాధేశ్యామ్. ఈ సినిమా కోసం ప్రజలు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. రాధేశ్యామ్ను యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ మరియు మలయాళం భాషల్లో 2021న తెరపై రానుంది. మొదటిగా రాధేశ్యామ్ స్టోరీ ప్లాట్ గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత ప్రజలు కాపీ అంటున్న పోస్టర్స్ గురించి మాట్లాడుకుందాం. స్టోరీ 1. సోర్సెస్ ద్వారా వచ్చిన న్యూస్ ఏంటంటే రాధేశ్యామ్ సినిమాలో పూజా హెగ్డే ద్విపాత్రాభినయం పోషిస్తోంది. కథలో ట్విన్స్ ఉంటారు. ఇద్దరు ఒకరినొకరు తెలియకుండా ప్రభాస్నే ప్రేమిస్తారు. చివరిలో ఒకరు తన ప్రేమను మరియు జీవితాన్ని మరొకరి కోసం త్యాగం చేస్తారు. కథ నిజంగానే ఆసక్తికరంగా అనిపిస్తోంది. కానీ ఈ కథ ఎంతవరకు నిజం అనేది మాకు కూడా తెలియదు. దీనికి సంబంధించి ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. స్టోరీ 2. ఈ సినిమా పీరియాడికల్ లవ్ డ్రామాగా రూపొందుతుందని మొదటి నుంచే వార్తలు వినిపిస్తున్నప్పటికీ మేకర్స్ నుంచి ఎక్కడ కూడా క్లారిటీ రాలేదు. అయితే ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్న మన చెల్లుకు చెల్లు అంకల్ అదే సచిన్ ఖేడ్కర్ రాధేశ్యామ్ స్టోరీను సర్ప్రైజింగ్గా రివీల్ చేయడం జరిగింది. అదేమనంటే రాధేశ్యామ్ కథ జ్యోతిష్యానికి సైన్స్కి మధ్య జరిగే ఒక అద్భుతమైన రొమాంటిక్ లవ్ స్టోరీ. ఇందులో ప్రభాస్ భవిష్యత్తుపై స్పష్టమైన ఆలోచనలు ఉన్న వ్యక్తిగా కనిపిస్తారు మరియు అతని పాత్ర ఇంతకు ముందు ఎప్పుడు చూడనట్టుగా ఉంటుంది. నా పాత్రకొస్తే నేను ఒక ఇంపార్టెంట్ రోల్లో డాక్టర్ పాత్ర పోషిస్తున్నాను అని చెప్పేసి సచిన్ ఖేడ్కర్ అసలు కథని రివీల్ చేస్తారు. బట్ ఇదే నిజమైతే ప్రభాస్ కెరియర్లో ఇలాంటి కథ ఎప్పుడు చూడలేదు అని సినిమా చూడటానికి ప్రేక్షకులు చాలా ఇంట్రెస్ట్ని చూపిస్తున్నారు. ఇకపోతే కాపీడ్ ఆర్ ఇన్స్పైర్డ్ అంటున్న ఐడియాస్ గురించి మాట్లాడుకుందాం. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రాధేశ్యామ్ చిత్ర నిర్మాతలు మోషన్ పోస్టర్ను రిలీజ్ చేస్తామని ప్రేక్షకులకి హామీ ఇచ్చారు. అలానే రాధేశ్యామ్ టీం బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ అనే టైటిల్తో ఒక పోస్టర్ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ కొద్ది సమయంలోనే వైరల్ అయ్యింది. సోషల్ మీడియాలో లేటెస్ట్ బజ్ ఏంటంటే రాధేశ్యామ్ బీట్స్ కూడా మరొక హాలీవుడ్ చిత్రం యొక్క కాపీ చేసిన పోస్టర్ అని. సోషల్ మీడియాలో రాధేశ్యామ్ బీట్స్ పోస్టర్ను పోల్చి పోస్టులు షేర్ చేస్తున్నారు. ఈ వార్తపై సినిమా నిర్మాతలు ఇంకా స్పందించలేదు. సో ఈ పోస్టర్ గురించి ఎవరికీ తెలియని కొన్ని నిజాలు ఏంటంటే మీరు ఇప్పుడు చూస్తున్న ఈ ఫోటోని అసలుగా ఫేమస్ ఫోటోగ్రాఫర్ అయిన మాథ్యూ మాల్కవిజ్ 90sలో క్లిక్ చేశాడు. రైలు మరియు దట్టమైన పొగతో వచ్చిన ఈ పోస్టర్ వాస్తవానికి మాథ్యూ అంకుల్ క్లిక్ చేసిన ఫోటోస్ యొక్క ఎడిటెడ్ వర్షన్ని బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్గా యూస్ చేశారు. ఈ ఫోటోగ్రాఫర్ రైళ్లు మరియు ట్రాక్లపై గొప్ప గొప్ప ఛాయాచిత్రాలకు ప్రసిద్ధి చెందాడు. రాధేశ్యామ్ మేకర్స్ ఇతని దగ్గర ఈ ఫోటోల హక్కులను కొనుక్కొని బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ అనే పోస్టర్ను రిలీజ్ చేశారు. నేను నా ప్రీవియస్ వీడియోలోనే దీని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, చూడండి ఒకసారి. అండ్ ఇవన్నీ ప్రభాస్ కాస్ట్యూమ్స్ ఈ మూవీలో. నన్ను అడిగితే ఇతని మీద మరియు ఇతని ఫోటోల మీద నాకు ఎక్కడో కొడుతుంది. అదేంటంటే ఈమె పేరు ఈఈ బర్గ్. ఈమె ఫేమస్ హిస్టారికల్ రొమాంటిక్ నవెల్స్ రచయిత. ఈమె రాసిన ఫేమస్ నవెల్ స్టీమ్ రొమాన్స్ అండ్ రైల్ సిరీస్ ఆన్ ద జర్నీ కూడా ఇలానే పీరియాడిక్ లవ్ స్టోరీస్. అండ్ ఆన్ ద జర్నీ నవెల్స్కి యూజ్ చేసిన కవర్ ఫోటోకే మన మాథ్యూ అంకల్కి అవార్డు వచ్చింది. రాధేశ్యామ్ టీం కూడా బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్లో మాథ్యూ తీసిన ఫోటోని యూజ్ చేశారు. అండ్ వీళ్ళ స్టోరీ కూడా ఒక పీరియాడిక్ లవ్ స్టోరీనే కదా. అందులోనూ మోషన్ పోస్టర్లో హీరో అండ్ హీరోయిన్ ఇద్దరు ట్రైన్లో ఉన్నారు. నా అంచనా ప్రకారం ఫుల్ మూవీ కాకుండా ఈమె రాసిన ఏదో ఒక నవెల్ నుంచి ఒక సీనో లేకపోతే ఒక ఐడియానో ఆ మూవీలో యూజ్ చేసుకొని ఉండొచ్చు. ఈమె రాసిన ఫేమస్ నవెల్స్ లింక్ కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు చూడండి. నవెల్స్ మెయిన్ స్టోరీ ప్లాట్ తెలుసుకోవాలంటే స్టోరీ టైటిల్లోనే హైపర్ లింక్ ఉంది. ఉత్సాహం ఉన్నోళ్ళు క్లిక్ చేసి చదవండి. ఇప్పుడు పబ్జీ సీజన్ 16 రాయల్ పాస్ గివ్ అవే డీటెయిల్స్ అండ్ రూల్స్. తెలుసు బ్యాన్ అయినా కూడా మనం ఆడుతున్నాం కదా, అందరూ ఆడుతున్నారుగా, తెలుసు కదా, వాళ్ళ కోసమే ఈ గివ్ అవే. రూల్స్ ఆర్ వెరీ సింపుల్. రూల్ నెంబర్ 1, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. రూల్ నెంబర్ 2, వీడియోని లైక్ చేయండి. రూల్ నెంబర్ 3, మీ పబ్జీ ఐడి అండ్ మీ జీమెయిల్ ఐడిని కమెంట్లో పెట్టండి. విన్నర్ని నా నెక్స్ట్ వీడియోలో అనౌన్స్ చేస్తాను. సరే, అంతే బాయ్.